డాక్యుమెంట్లన్నీ పట్టుకొచ్చాడు. అతను ఒక జెడ్పీటీసీ, అధికార పక్షపు జెడ్పీటీసీ. అతనికి అమ్ముతానన్నటువంటి వాడు అప్పటికి అట్లాంటి భూములు చాలా అమ్మాడు. ఎట్లా చేస్తున్నారు వీళ్ళది అంటే అసలు లాజిక్ అప్పుడు నేను ఇతని ద్వారా నిఘా ఆపరేషన్ చేయించి పట్టుకున్న తర్వాత అసలు విషయం తేలింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇల్లు తీసుకున్నారు, మీరు అందులో ఉంటున్నారు కొనుక్కుని, మీకేం తెలుస్తుంది? మీరు ఇంకొకళ్ళ దగ్గర కొని ఉంటారు. ఆ కొన్న పర్సన్ ఎకరాల లెక్కన కొని ఉంటాడు. ఇదే అరెకరం పావెకరం లెక్కన. ఈ అరెకరాలు పావెకరాలు ఇంకొకళ్ళ ఎకరం దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర 10 ఎకరాల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కొంటారు కదా. ఒకప్పుడు 100 ఎకరాలు డిస్ట్రిబ్యూట్ అయ్యి 10 ఎకరాల దగ్గర 5 ఎకరాల దగ్గర ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయిన తర్వాత మీరు గజాల లెక్కన కొనుక్కున్నారు, మీరు మామూలుగా దర్జాగానే ఉన్న రిజిస్ట్రేషన్ అంతా చేయించుకున్నారు. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, ఈ భూమికి సంబంధించినటువంటి మన ఎన్టీఆర్ గారు కర్ణముల వ్యవస్థ తీసేసినప్పుడు ఒక తప్పు పని చేశారు. ఏంటంటే వాళ్ళని పొమ్మన్నాడు తప్పించి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు తీసుకోవడానికి ఎవరికి నివేదించలేదు, ఆర్డర్ ఇవ్వలే. దాంతో అడంగల్ బుక్స్ అని ఉంటాయి, అడంగల్ బుక్స్ మొత్తం మాయమైపోయినాయి. ఇవాళ వరకు భూ వివాదాలకు కారణం అదే, అడంగల్ బుక్స్ అంటాం. ఈ అడంగల్ బుక్కుల్లో 100 ఏళ్ల క్రితం ఎవరిది ఆ భూమి, ఎంత కమతం అంటారు, ఎవరిది కమతం అనే దగ్గర నుంచి ఉంటది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆనాటి వాళ్ళని చూసి ఆనాటి వాడి వారసుడు ఎవడో ఇవాళకి ఉన్న